హలో దశరథి గారా? దశరథి గారు, నా ఆర్టీవీ నుంచి మాట్లాడుతున్నాను, హైదరాబాద్ హెడ్ ఆఫీస్. మనోజ్ నా పేరు. మీరు లైవ్లో ఉన్నారండి, మీ మాటలు వినిపిస్తున్నాను లైవ్లో. మీ భార్య ఆశ్రయించారు ఆర్టీవీని, మీపై ఏదో క్లెయిమ్ చేస్తున్నారు, ఏదో ఏదో మాటలు అంటున్నారు. ఏంటి, మీకు మీ నోటీస్కి వచ్చిందా ఇది, మీ పైన కేసు నమోదు చేయడం అన్నీ కూడా? సార్ ఆల్రెడీ అవి కేసులన్నీ కోర్టులో జరుగుతున్నాయి సార్. ఓకే. అవును సార్. ఇక్కడ సమస్య ఏంటంటే, బిగ్గెస్ట్ అలిగేషన్ డైరెక్ట్గా మీకు చెప్తున్నాను, మీకు మన్సూర్కి ఏదో సంబంధం ఉందని, మీరు ఒక గే అని. సార్ అదంతా ఫేక్. మీరు మెల్లో బంగారు నగలు వేసుకున్న ఫోటో ఒకటి ఏదో చూపిస్తున్నారు ఆవిడ. సార్ మీరు ఆయనతో శారీరకంగా కలిసే సమయంలో మీ భార్య చూసిందని, భార్యను కొట్టారని చెప్తున్నారు. సార్ అవన్నీ ఫేక్ సార్. ఓకే, అవన్నీ ఫేక్. కానీ ఇది బిగ్గెస్ట్ ఎలిగేషన్. ఇది డైరెక్ట్గా కట్టుకున్న భర్తనే గే అని చెప్పడం అనేది బిగ్గెస్ట్ ఎలిగేషన్. కానీ తన భార్య ఎంత తప్పు చేసినా గే సార్, సరిపోనప్పుడు ఏమైనా చెప్తారు సార్. అంటే డబ్బుల కోసం ఆశిస్తున్నారు. మనం సరిపోలేదు, డబ్బులు అడిగినారు, నేను లేదు, దానికి ఇవన్నీ అలిగేషన్స్ పెట్టినారు సార్. కానీ మీరే వరకట్నం కోసం అని వేధించారని చెప్పి మీ భార్య అంటోంది. సార్ నేనుండే ఏరియాలో ఎక్కడికన్నా వచ్చి, వాళ్ళ ఏరియాలో కానీ నా ఏరియాలో కానీ వాళ్ళు వచ్చి ఎక్కడికైనా వచ్చి ఎంక్వైరీ చేయమని నా గురించి ఎంక్వైరీ చేయమని. సరే, ఇక్కడ వరకట్నం అన్నీ కూడా మ్యాటర్ మాట్లాడుకోవడానికో లేకపోతే పోలీసుల సమక్షం తెలిసిపోద్ది. కానీ గే అని అలిగేషన్ చేస్తోందండి మిమ్మల్ని, మీ భర్తనే గే అని చెప్పి ఆ భార్య చెప్తోంది. అవును సార్, సరిపోయినప్పుడు ఏదైనా చెప్తారు సార్. నేను ఇంకోటి సార్, ఇవి కోర్టులో ఉన్నాయి, యాక్చువల్ గా కోర్టులో రన్ అవుతాయి కేసులు. ఆమెనే పెట్టింది ఎంసీ కేసు. తను కూడా లైవ్ లో ఉన్నారు ఇప్పుడు. తన మాట ఒక్కరి మాట వినడానికి కరెక్ట్ కాదని మీకు కూడా కాల్ చేశాను లైవ్ లో, అందుకే నేను. అవును సార్, ఇప్పుడు ఆల్రెడీ ఆమెనే కేసులు పెట్టింది నా మీద. కాదు, మన్సూర్ గారు మీరు శారీరకంగా కలిశారని కూడా చెప్తోంది. మీరు బలవంత పెట్టి మన్సూర్ తో పాటుగా తనని కలవమన్నారు. ఫేక్ సార్ అవన్నీ. ఎందుకు చెప్తాం సార్ మేము అవన్నీ ఫేక్ సార్ అవన్నీ. మీకు మెడికల్ ఎగ్జామినేషన్ జరిగిందా? ఏదో మెడికల్ ఎగ్జామినేషన్ జరిగితే కూడా మా ఆయనకి పిల్లలు పుట్టారని చెప్పి డాక్టర్లు తేల్చారని అంటోంది మీ భార్య. సార్ అది ప్రూఫ్ తెమ్మనండి, మేము ఇప్పటికైనా ఏ మెడికల్ టెస్ట్ కైనా మేము రెడీ. ఇప్పుడు ఆమె పెట్టే మెడికల్ టెస్ట్ ఏదన్నా, ఏ మెడికల్ టెస్ట్ పెట్టినా కూడా మేము రెడీగా ఉన్నాం. తను మాత్రం బేస్లెస్ ఎలిగేషన్ చేస్తుంది అంటున్నారు, అంతేనా? అంతే సార్. ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి, నేను మీరు అడిగిన క్వశ్చన్ అయితే అడుగుతాను, ఎందుకంటే ఇది చాలా బిగ్గెస్ట్ ఆరోపణ కాబట్టి. మీరు లైన్లో ఉండండి. తులసి గారు, మీ భర్త మాట్లాడింది విన్నారా? విన్నానండి. మెడికల్ ఎగ్జామినేషన్ సిద్ధం అంటున్నారు, మీరు నాపై తప్పుడు ఆరోపణ చేస్తున్నారు. నాతో రిపోర్ట్స్ ఉన్నాయండి. రిపోర్ట్స్ ఉన్నాయమ్మా మీ దగ్గర? అవునండి, రిపోర్ట్స్ ఉన్నాయంటున్నారు. కానీ సార్ మేము ఇప్పటికైనా ఏదైనా పెట్టండి, మేమైతే రెడీగా ఉన్నాము మెడికల్ టెస్ట్ కి. నిజంగా టెస్ట్ జరిగిందా? టెస్ట్ అనేది ఒకటి జరిగిందా సార్? యాక్చువల్ గా పిల్లల కోసం అని మేము తిరిగినాం సార్. డబ్బులు ఖర్చు. ఆ టెస్ట్లలో మామూలుగా ఆమెకి ట్రీట్మెంట్ చెప్తే ఏంది లేదు. ఓకే, సో ఆ టెస్ట్ జరిగినప్పుడు మీకు పిల్లలు పుట్టారని డాక్టర్ తేల్చిన సర్టిఫికేషన్ ఉందని అంటున్నారు. ఏంది చెప్పలేదు సార్, ఆ మాట అయితే ఏంది చెప్పలేదు. ఓకే, చీరలు కట్టుకున్నారని అంటుంది ఆవిడ. సార్ నేను ఏది కట్టుకోలేదు సార్. యాక్చువల్ గా బాగున్నప్పుడు మనం ఇట్లా చేసుకుందాము, నువ్వు రాజమాదురు ఉండు, నువ్వు నగలు వేసుకో. ఆమె తీసిండే ఫోటోలే నా దగ్గర ఉంది, అదొక్కటే పెట్టింది. నేను టోపీ పెట్టుకొని పెళ్ళప్పుడు ఫస్ట్ నైట్ రెడీ అయినట్టు రెడీగా మనం కలుద్దాము అన్నప్పుడు అవి రెడీ అయ్యిండేది సార్, అంత తప్పితే ఏంది లేదు. తులసి గారు, మీరే బంగారు నగలు వేసుకోండి, రాజులాగా రెడీ అవ్వండి అని అంటే తను బంగారం వేసుకున్నాను. మీ దగ్గర ఉందా ఆ ఫోటో? మా దగ్గర ఉంది సార్. నేను కోర్టులో ఉంది కాబట్టి నేను కోర్టులో విధంగానే నేను కోర్టులో మాట్లాడుకుంటాను సార్. అది ఓకే. కానీ మీరు తనని చంపేస్తానని హెచ్చరించారు, వారం రోజుల్లో చంపేస్తానని చెప్పారని అంటోంది సార్. ఎక్కడ చెప్పినామో అవన్నీ ఆమె తీసుకొని రమ్మనండి సార్. మేమైతే చెప్తున్నాం కదా, మేమైతే అలాంటి పని ఏంది చేయలేదు సార్. పైన భగవంతుడు అనేవాడు ఉంటాడు, ఏంది చెప్పినా ఏ దానికైనా నేను ఎవరు భయపడ, భగవంతునికి భయపడతాను. భగవంతుడు అనేవాడు ఉంటాడు. కానీ తన ఫోటోలు చూపిస్తోంది దశరథ్ గారు. సరే, మీరు అంటూ నిజమే కోర్టులో ఉన్నాయి, తేల్చుకోవడానికి కోర్టు న్యాయస్థానాలు చెప్తే డెఫినెట్ గా ఎవరికైనా మీరు నిజంగా బాధితులు ఎవరంటే వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి కోరుకున్నాను. నేను కోర్టు నమ్ముకున్నా సార్. ఇప్పుడు ఆమె కూడా కోర్టు నమ్ముకొని వేసింది, కానీ కోర్టులో ఆమె కోర్టుకేసి మళ్ళా నాకు ఇప్పుడు ఇంత డబ్బులు కావాలని డిమాండ్ చేస్తే నేను నిరాకరించిన దానికి నా మీద పోలీస్ కేసులు పెట్టి నిన్న కూడా స్టేషన్ పోయినాము. మిమ్మల్ని డబ్బులు అడిగారా? ఎంత డబ్బులు అడిగారు మిమ్మల్ని? ఎవరు? తులసి గారు డబ్బులు అడిగారు మిమ్మల్ని?
సార్ కోర్టులో కేసు పెట్టడం కూడా 50 లక్షలు ఇవ్వాలని పెట్టింది. నిన్న స్టేషన్ లో కూడా దగ్గర 30 లక్షలు ఇవ్వాలని చెప్పి పెట్టింది. 15 తులాలు బంగారు ఇవ్వాలని చెప్పి పెట్టింది. అలాగే ఆమె అన్ని సామాన్లు తీసుకుపోయిన ప్రూఫ్ కూడా మా దగ్గర ఉన్నాయి. నేను కోర్టులో ఉంది కాబట్టి నేను కోర్టు ద్వారానే పోతాను సార్. ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. మీరు ఇట్లాగే నేను తులసి గారితో మాట్లాడతాను. తులసి గారు, అమ్మ చెప్పండి సార్. తను వరకట్నం వేధింపులు అన్నారు, తర్వాత మళ్ళీ మీరు 50 లక్షలు క్లెయిమ్ చేశారా కోర్టులో తనకి? లేదండి, అసలు క్లెయిమే చేయలేదు. శాలరీ సర్టిఫికేట్ మాత్రమే అప్లోడ్ చేశానండి అంతే. అదే కోర్టులో తనకు నష్టపరిహారం రావాలనో లేకపోతే అల్మోనీ కోసమనో 50 లక్షలు క్లెయిమ్ చేశారని, మళ్ళీ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా 30 లక్షలు కావాలన్నారని అడుగుతున్నారు. సరే, ఇవన్నీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లేకపోతే ఇతర వరకట్న వేధింపులకు సంబంధించి పోలీసులు, చట్టం, న్యాయస్థానం ఉందమ్మా. కానీ మీ భర్త నేను ఎటువంటి మెడికల్ ఎగ్జామినేషన్ కైనా సిద్ధంగా ఉన్నాను, నేను రెడీగా ఉన్నాను, ప్రూవ్ చేసుకుంటానని చెప్తున్నారు. కానీ శారీరకంగా కలిశారనేది నిజంగా నిరూపించగలుగుతారమ్మా? ఆల్రెడీ వాళ్ళిద్దరు తిరుగుతున్నారని అందరికీ తెలుసు సార్. అంటే తెలియడం వేరు, తిరుగుతున్నారని తెలియడం వేరు. కానీ ఈయన మీ భర్తని మీరు గే అని చెప్పడం అంటే చిన్న విషయం ఏం కాదు. మీ భర్తని మీరు గే అని చెప్పడం అంటే చిన్న విషయం ఏం కాదు. అది ప్రూవ్ చేయగలుగుతారా అంటున్నా నేను. చూసాను సార్, ఇంకా ఫోటో ఒకటి ఉంది అతను అంతే. తను ఇప్పుడు మెడికల్ ఎగ్జామినేషన్ సిద్ధం అని అంటున్నారు కదా, నిజంగా మెడికల్ ఎగ్జామినేషన్ లో మీ దగ్గర రిపోర్ట్ కూడా ఉందన్నారు. నిజంగా రిపోర్ట్ ఉందా మీ దగ్గర? ఉందండి. ఏమని డాక్టర్స్ ఏమని కన్ఫర్మ్ చేశారమ్మా? అతనికి కౌంటే లేదని చెప్పారండి. ఓకే, అంతేగాని ఆయన గే అని కన్ఫర్మ్ ఎక్కడ చేయలేదు కదా, ఆయన మగవాడు కాదని కన్ఫర్మ్ చేయలేదు. గే అని చెప్పలేదండి. ఆయన నాతో కలవకుండా అతనితో కలుస్తున్నాడు కాబట్టి కొంత మెడికల్ చెప్తున్నానండి. కొంత ఆయనకున్న అనారోగ్య సమస్య కారణంగానో ఇంకేదైనా ఆయనకున్నటువంటి స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటే ఉంటుందేమో. చూసాకే చెప్పానండి అంతే. వాళ్ళిద్దరు శారీరకంగా కలవడం మీరు చూసారు. టార్చర్ చేస్తున్నారు, మరి ఫోటో కోసం టార్చర్ చేస్తున్నారు కాబట్టి నన్ను చంపుతామన్నారు కాబట్టి ఇంతవరకు రావాల్సి వచ్చింది, లేకుంటే నాకు ఏ అవసరం లేదు. ఓకే, అంటే వాళ్ళిద్దరు శారీరకంగా కలవడం మీరు చూసారు కాబట్టి గే అని కన్ఫర్మ్ చేసుకున్నారు మీరు. అవును సార్. మెడికల్ రిపోర్ట్ లో ఇక్కడ గే అని లేదు. గే అని లేదు. సో ఆ రోజు ఆ సమయంలో మీరు ఆ ఇంట్లోనే ఉన్నారా? మీరు ఉండగా మీ దగ్గరే వాళ్ళిద్దరు మీరు చూసారంటున్నారు, అక్కడే జరిగింది? ఒకే ఇంట్లోనే నేను కిటికీ నుంచి చూసాను, మా డోర్ లాక్ వేస్తున్నారు, నేను కిటికీ ద్వారా చూసానండి. ఓకే, మీరు ఆ వెంటనే అడిగారా మరి ఆ రోజు? అడిగినందుకే ఆ మనుషులు నా మీద కూడా వచ్చి నన్ను కూడా పడుకోమని చెప్పి నన్ను కూడా వీడియోలు తీయాలని చూసారు. అందుకని నేను బయటకు వచ్చేసానండి. మీ కళ్ళు ఎదుట మీ భర్త ఉండగానే ఇంకో మూడో వ్యక్తిలా ఇబ్బంది పెట్టాడా? నిజంగా ఒప్పుకుంటారు అది? అవును సార్. ఓకే, ఇప్పుడు తను నేను గే కాదు, నేను సరిపోవట్లేదు, లేకపోతే నేను తనకు సహకరించట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి నన్ను ఈ రకంగా బ్లేమ్ చేస్తోంది అంటున్నాడు మీ భర్త. డబ్బుల కోసం అయితే ఇన్నేళ్ళు ఎందుకు సార్? ఓకే, ఇప్పుడు మీరు ఏం ఆశిస్తున్నారు? పోనీ అంటే మీ డిమాండ్ ఏంటి? లేకపోతే మీరు తనను? నేను డబ్బులు అడగలేదు, ఏం అడగలేదు. డైవర్స్ ఇమ్మంటే నాతో ఆ ఫోటో ఉందని చెప్పి వాళ్ళు అదే పనిగా నన్ను చేస్తున్నారు సార్ అంతే. ఓకే, వాళ్ళ పరువు పోకూడదని వాళ్ళు చూస్తున్నారు అంతే. ఓకే, మీకు ఆయన నుంచి విడాకులు కావాలి అంతే. ఈ ఫోటోలు బయట చూపించొద్దు, విడాకులు కావాలి వాళ్ళు కోరుకుంటున్నారు. దశరథ్ గారు, నేను మళ్ళీ అడిగాను, మీరు మెడికల్ ఎగ్జామినేషన్ సిద్ధంగా ఉన్నారన్న విషయం కూడా తను వింటున్నారు మీ మాటల్ని కూడా. సో తను ఎక్కడికైనా నేను రిపోర్ట్లో తను లేదని చెప్పారు, మీరు ముందే అడిగా, నేను రిపోర్ట్లో లేదని అన్నారు. కానీ మీరిద్దరు శారీరకంగా కలవడం చూసి అడిగితే మీరు డైరెక్ట్గా మన్సూర్తో పాటు కూడా మీ భార్యని బలవంత పెట్టారు, దాంతో పాటు మీరు స్పెండ్ చేయాలని చెప్పి. సార్ అవంతా లేదు సార్, వాస్తవంగా అది ఏంది కలిసిండేది లేదు, ఆమె చూసిండేది లేదు, జరిగిండేది కూడా లేదు. ఆమె గుడ్ అలిగేషన్. ఎందుకు? నేను ఒక ఎంప్లాయర్ ని నన్ను డ్యామేజ్ చేస్తే అమౌంట్ ఇంకా ఎక్కువ పీకచ్చు అనే ఉద్దేశంతో ఆమె మాట్లాడుతాను. కానీ మీ భార్య కదా ఇప్పుడు అమౌంట్ ఉన్నాయంటే మీకు వచ్చిన జీతం భార్య కూడా వర్తిస్తుంది కదా? అవును సార్. మరి అంత మీ మీద అలిగేషన్ చేయాల్సిన కేసు సార్ ఒకటి సార్, మెయింటెనెన్స్ నగలు వేసుకొని చీర ఎందుకు కట్టారో చెప్పమని చెప్పండి సార్. హలో, చెప్పండి వినిపిస్తుంది సార్. మెయింటెనెన్స్ కేసు వేసింది, ఈవీసీ కేసు వేసింది, స్థలం మీద ఓఎస్ కేసు వేసింది, ప్లస్ 498 కేసు వేసింది. అన్ని కోర్టులో నడుస్తున్నాయి. అంటే ఎందుకు మీ ఇద్దరి మధ్య మంచి సఖ్యత ఉన్నప్పుడు వేరే కేసు ఎందుకు వేసింది ఆవిడ? ఫస్ట్ అసలు కేసు ఎందుకు వేయాల్సి వచ్చింది? సరిపోక సార్, ఇంట్లో ఆమెకు సరిపోక బయటికి పోయి ఇంటికి వెళ్ళిపోవడము, నేను డ్యూటీకి పోయినప్పుడు ఇంటికి వెళ్ళిపోవడము, మా అమ్మ బాగాలేనప్పుడు చూడకపోవడము,
మమ్మల్ని బయటికి గెంటేయడం, మా జోలికి రాకుండా ఉండమని చెప్పండి సార్, అంతే చాలు. మాకు ఏం అక్కర్లేదు, అతను డబ్బు అవసరం లేదు, ఏం అవసరం లేదు. మాకు డైవర్స్ ఇచ్చినా చాలు. చూడకపోవడము, ఎప్పుడు వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోవడము, ఏమైనా మాట్లాడితే పుట్టింటికి మీరు పోవడం. సరిపోకపోవడం అంటే మీరు ఏం చెప్తున్నారు? శారీరకంగా మీరు తనకు సరిపోవడం లేదనే రకంగా అదే మాట చెప్తున్నారా మీరు? లేదు లేదు సార్, ఇంట్లో మామూలు చిన్న చిన్న గొడవలు, అవి చిన్న చిన్న గొడవల నుంచి పెద్దగా అయిపోయి ఆమెకు దానికి మీరు గే అని క్లెయిమ్ చేయడానికి అవసరం ఏమొచ్చింది? మీ పైన ఒక గే అని మరకెందుకు వేసిందని అంటున్నాను నేను. చెప్తున్నా కదా సార్, ఇప్పుడు ఆమె ఏదో ఫోటో పెట్టింది నగలది, నా దగ్గర రాజమాత రెడీ చేసి ఫోటో తీసింది ఆమె, నా దగ్గర ఆ ఫోటో కూడా ఉంది మా దగ్గర. సో తను బలవంతంగా తీస్తే మాత్రం మీ రకంగా బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు బాగున్నప్పుడు ఎన్నైనా మాట్లాడతాం సార్, బాగాలేనప్పుడు ఏంది చింతపండు తిన్నా కూడా కారం ఉందంటాం. మీరు చీర కట్టుకున్నారు, నగలు వేసుకున్నారని పదే పదే అడుగుతారు. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటారు కూడా అదే క్వశ్చన్ చేస్తున్నారు ఆవిడ. సార్ లేదు సార్, నేను చీరలు కట్టుకున్నా ఏం కట్టుకున్నాననేది చూపిమ్మనండి. ఆమెతో కలిసి ఎవరు ఆయనతో కలిసినాను కదా చూపిమ్మనండి సార్, ప్రూఫ్ పెట్టి మాట్లాడమనండి. ఇప్పుడు ముందరుండి నోటి మాట నేను కూడా చెప్తా సార్, చాలా కాదు సార్ అవి. ఇప్పుడు సామాన్లు ఎత్తుకోబోయేటివి నా దగ్గర ప్రూఫ్ ఉంది, చాలా ఉన్నాయి. కానీ ఎట్లా ప్రూవ్ చేయగలుగుతారు నిజంగానే? తను ఎట్లా ప్రూవ్ చేయగలుగుతారు నిజంగానే జరిగిందని కూడా? తను ఇప్పుడే తను ఏమంటోంది, ఇప్పుడు మాట్లాడుతున్న సమయంలో కూడా నాకు తన డబ్బు వద్దు, ఏమి వద్దు, నాకు డైవర్స్ ఇప్పించండి, నాకు డైవర్సే కావాలని అంటుంది ఆవిడ. అదే పని చేయమన్నాను సార్. ఇప్పుడు డైవర్స్ అన్ని కావాలన్నప్పుడు ఇవన్నీ చేసే అవసరం ఏం లేదు కదా సార్. నిన్న మళ్ళీ కోర్టు స్టేషన్కి వెళ్ళింది, స్టేషన్ మీద నా మీద కేసు పెట్టింది. మళ్ళీ ఇదో కేసు మీరు చంపేస్తానని చెప్పడం మూలంగానే తను కేసు పెట్టిందంట వెళ్ళి. సార్ నేను ఎక్కడే గాని బెదిరించినాను అని నిరూపించమనండి సార్, నేను ఒప్పుకుంటా. వాళ్ళ ఇంటి దగ్గరే అయినా ఎంక్వైరీ చేయండి, నా గురించి కానీ ఆమె గురించి కానీ. ఎంక్వైరీ చేసిన తర్వాత ఎవరు ఏమనేది మీరే డిసైడ్ చేయండి సార్, నేను కూడా చెప్పాను. తులసి గారు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు దశరథ్ గారు. సో అవసరమైతే మా ఇంటి దగ్గర కాదు, అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర, తులసి వాళ్ళ ఇంటి దగ్గర అడిగినా కూడా నా గురించి చెప్తారు, అడగండి మీరు అవసరమైతే అని అంటున్నారు. నిజంగా డైవర్సే కావాలనుకుంటే ఇవన్నీ బ్లేమ్స్ ఎందుకు వేస్తుంది నా మీద? డైరెక్ట్గా తీసుకోవచ్చు కదా, మరి డబ్బులు ఎందుకు అడిగింది, డబ్బుల గురించి ఎందుకు కేసు వేసిందని అంటున్నారు ఆయన. అతను నగలు చీరలు ఎందుకు వేసుకున్నాడో అది చెప్పమని నేను చెప్పాను సార్, నేను చెప్తాను. మీరే రాజులాగా రెడీ చేశారంటున్నారు, మీరు రాజులాగా రెడీ చేశారంట, మళ్ళీ నగలు వేసుకోమన్నారంట. కాదు సార్, మన్సూర్ కోసం రెడీ అయినాడు, రాజులాగా కాదు. అసలు చీర నగలు అవన్నీ ఎవరు వేసుకుంటారు సార్? రాజులు వేసుకుంటారా? మీరు రెడీ చేశారు అని అంటున్నాడు మీ ఆయన. నేను రెడీ చేసే అవసరం లేదు సార్, ఆ మన్సూర్తో అలాగే రెడీ అయిపోతాడు, ఉంటాడు. ఎక్కడికి వెళ్తాడు అలా రెడీ అయ్యి? అలా మన్సూర్ ఇంటికి వెళ్ళేవాడు ముందు, ఇప్పుడు ఇంటికే పిలుచుకుంటున్నాడు. అలా రెడీ అయ్యి వెళ్ళినా కూడా ఎవరో చూసేవారు కదా, పోనీ మన్సూర్ ఇంటి దగ్గర కానీ మీ ఇంటి దగ్గర కానీ లేకపోతే పిలిపించుకుంటాడు సార్, మన్సూర్నే పిలిపించుకుంటాడు. ఓకే, మీ చుట్టుపక్కల వాళ్ళకి తెలుసా అమ్మా ఇలా జరిగిందని, దశరథ్కు ఇలాంటి బిహేవియర్ ఉందని, దశరథ్ ఇలాంటి తప్పుడు వ్యక్తి అని? నాకైతే తెలియదండి. ఓకే, దశరథ్ గారు మీరు అలా రెడీ అయిపోయి మన్సూర్ దగ్గరికి వెళ్ళేవారు అని అంటోంది మీ ఆవిడ. సార్ నేను ఒకటే చెప్తున్నా సార్, నేను వాళ్ళ ఇంటి దగ్గర పోతాను కదా రెడీ అయ్యి, నా చుట్టుపక్కల నేను ఇంతకు ముందు ఒక ఎస్ఐ సార్ వాళ్ళ ఇంట్లో బాడిక్కున్నా, పోలీస్ వాళ్ళ ఇంట్లో, పోలీస్ ఎస్ఐ సారు ఆయన ఇంట్లోనే బాడిక్కున్నా 8 years. అక్కడికి ఆ ఏరియా కన్నా పోయి వాళ్ళ ఇంట్లో అయినా సరే, చుట్టుపక్కల అయినా సరే, ఎక్కడికైనా మన్సూర్ వేసుకునే వస్తాడు సార్. ఆ మన్సూర్ లేకుంటే రాడు. ఆ మన్సూర్ వదిలి 5 నిమిషాలు కూడా ఉండలేదు. ఒక నిమిషం తులసి గారు, ఒక నిమిషం.